కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 800 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నోసార్లు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. ప్రతిసారి దేశంలో కులమతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు రాబట్టుకునే అధికారం అనుభవించాలన్న దుర్మార్గమైన ఆలోచనను చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం పేదవాళ్ళ నడ్డి విరగొట్టే విధంగా పాలన చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని మన ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని వాళ్ళు ఓర్వలేక మన ప్రజల బతుకుతుంటే వాళ్ళు ఓర్వలేక ప్రజలపైన అనవసరంగా భారాన్ని పెంచి ఈరోజు మళ్ళీ గ్యాస్ పెంచడం జరిగింది. ఇలాంటి అక్రమ చేతలు చేసే బీజేపీ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ తరఫున, మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆంక్షారెడ్డి గారి తరఫున, మా సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం ఈ తప్పుడు పాలనను మారుకుంటే మంచిదని, పేదవాడిపై భారం వేస్తే ఎప్పటికైనా మీ ప్రభుత్వం ముసురు కొట్టి పోతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదో మంచి పని చేసి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. ఇట్లాంటి పనులు చేయకండి. దయచేసి పేద ప్రజల్ని మీరు మనసులో పెట్టుకొని ఇట్లాంటి ఏమైనా రేట్లు పెంచడా తక్కువ చేసినా చూడండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోల్ ధరలు కూడా పెంచారు. ఇలా అయితే ఎట్లా నడుస్తుంది? పాపం పేద ప్రజల గురించి ఒకసారి ఆలోచించండి. దయచేసి మేము చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ, మా యూత్ కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు మీ దిష్టిబొమ్మ తగిలిపెట్టినాం. రేపు వచ్చి మీ ఆఫీస్ను ముట్టడి చేయించుకోకండి. దయచేసి ఇది హెచ్చరిస్తున్నాం. మీకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా ఈ రేట్లు అనేది తగ్గించాలి. మా ప్రభుత్వం ఇచ్చే 500 సిలిండర్ ఎట్లయితే మేము ఇస్తున్నామో, మా కర్ణాటకలో ఇస్తున్నామో మా ప్రభుత్వం, మీకేం పుట్టింది కానీ మీరు కూడా 400 అప్పుడు 410కి ఇచ్చారు. ఇప్పుడు అదే 410కి మాకు ఇవ్వాలి సిలిండర్లు, మా పేద ప్రజలకు ఇవ్వాలి అని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం.